తొలి రోజు ప్రశాంతం అసెంబ్లీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. అయిపోయిందా? ఇక ఈయన ఆయనకు నమస్కారం చెప్తాడు, ఈయన నమస్కారం చెప్తాడు. ఇక ఇక్కడ ఏరిపాపలు ఎవరు? మనమే కదా. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, లావులు తొండలు దొరకొడతా, నీ పార్టీని అధికారం రానియా, బీఆర్ఎస్ పార్టీని నేను తెలంగాణ ఉండనియా, మరో 5 సంవత్సరాలు నేనే సీఎంను, నిన్ను ఏడికాడికి చీల్చి చెండాడతా, నిన్ను జైల్లో పెడతా, ఏమనుకుంటానో అని చెప్పి వార్నింగ్ మీద వార్నింగ్ రేవంత్ రెడ్డి ఇచ్చాడు. ఇక కేసీఆర్ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు, నీ లాగుల తొండలు దొరకొడతా, ఇప్పుడు లెక్క, ఇక అచ్చటి రోజు లెక్క, ఇది ఇక ఆశమాషి ఉండదు, బొమ్మ దద్దరు వెళ్తుంది, నా పతాపం ఏందో చూసుకోరి అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ఇద్దరు వార్నింగ్లు ఇచ్చుకున్నారా? ఇద్దరు వార్నింగ్లు ఇచ్చుకొని మళ్ళీ ఇద్దరు నమస్కారం పెట్టుకుంటారు. అయిపోయింది. ఇక వాళ్ళకు పగ ఎక్కన్నది, వాళ్ళకు కోపాలు ఎక్కనే, వాళ్ళకు ద్వేషాలు ఎక్కడ ఉన్నాయి. ద్వేషాలే మానులేదు, ఉత్తనే రాజకీయ విమర్శలు. ఏంటంటే ప్రజలను మతిమర్పించాలి అంతే. కేసీఆర్ అనే ఒక మనిషిని మనం తిట్ల పురాణంతో మొదలు పెడితే కేసీఆర్ అనే మనిషిని మర్చిపోతాం. అగో గట్ల వాళ్ళ స్ట్రాటజీ గట్లున్నది. ఇందులో ఒకటి నేను కార్యకర్తలకు ఒక హెచ్చరిక లెక్క చెప్తున్నా బ్రదర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిట్టిరు, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని తిట్టిరు, ఇదొకటి. ఇప్పుడు ఇందులో వాళ్ళు తిట్టాక మనలో ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు కార్యకర్తలు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు కర్రలతో కొట్టుకున్నారు వచ్చింది కదా. మరి ఇక్కడ బలైంది ఎవరు? వాళ్ళు మంచిగానే ఉంటారు కానీ కార్యకర్తలే కదా బలయ్యేది. కొట్టుకొని జైలు పోయేది కార్యకర్తనే కదా. ఏమన్నా మర్డర్ చేస్తే జైలు పోయేది కార్యకర్తనే కదా. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే కూడా పోయేది కార్యకర్తనే కదా. ఇక్కడ కొండరిపప్పలు ఏదేవారు ప్రజలు కొండరిపప్పని చేసిర్రా? ఈయన ప్రెస్ మీట్ పెట్టి తిట్టే, ఆయన ప్రెస్ మీట్ పెట్టి తిట్టే, మళ్ళీ ఇప్పుడు పోయి నమస్కారం అని పెట్టుకున్నారు. మంచిగా ఆయన నవ్వుకుంటేనే అందరు నమస్కారం పెడతారు. మరి వీళ్ళకి ఇక్కడ పగేడు ఉన్నట్టు, వీళ్ళు కేవలం మీది ముచ్చట్లే, గీ నుంచి ఒక గొంతుకలు ఉంటాయి, గిటి వచ్చిన ముచ్చట్లేదు, కడుపు నుంచి వచ్చే ముచ్చట్లు కాదు అవి. ఎందుకు అంటే ప్రజలారా, వీళ్ళు ఎప్పుడైతే ప్రెస్ మీట్లలో కనుక తిడుతున్నారు, ఆయన అది చేస్తా ఇది చేస్తా అంటున్నారు అంటే మనం ఎప్పుడు నమ్మశక్యంగా ఉండద్దు. ఫస్ట్ నమ్మద్దు ఈ విషయాలను ఫస్ట్. ఎందుకు అంటే వాళ్ళు కేవలం రాజకీయంగానే విమర్శలు పెట్టుకుంటారు, వ్యక్తిగతంగా వాళ్ళకి ఎటువంటి ఉండవు. ఇప్పుడు బండి సంజయ్ని కేటీఆర్ గారు ఒకప్పుడు దుర్భాషలు ఆడుకున్నారు ఇద్దరు, మళ్ళీ కారు పోగానే నమస్తే పెట్టుకున్నారు కదా. అక్కడ ఎరిపప్పలైంది ఎవరు? కార్యకర్తలు. అక్కడ పిచ్చోళ్ళు లెక్క చూసిన ఎవరు? ప్రజలు. ఆయన మంచిగానే తిట్టుకున్నాడు, ఆయన మంచిగానే తిట్టుకున్నారు. ఏళ్ళకి వచ్చినాక ఆయన నమస్తే పెట్టి నేను నమస్తే పెట్టిండు, మరి నవ్వుకుంటాం మళ్ళా. అంటే చూడురి ప్రజలారా, తెలంగాణలో రాజకీయాలు ఎట్లా హాట్ టాపిక్గా ఉన్నాయో చూడండి, ఎంతటి స్టేజ్కి తీసుకుపోతాయో చూడండి. ప్రజలారా ఒకసారి గుర్తుంచుకోండి, దీన్ని ఒకసారి మీరు గమనించుకోండి. ఎట్లా నడుస్తాయి పార్టీలు, ఏ విధంగా మిమ్మల్ని ఎరిపాపాలు చేస్తాయి, మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని మతి భ్రమిస్తానే అనేది ఒకసారి మీరు ఆలోచించండి. నాయకులు ఎట్లా తయారయ్యారు చూడు తెలంగాణలో. ఇంత ఘోరంగా తయారయ్యారంటే ఒకరు తయారయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రే అట్లా తయారైందంటే ఇతరులు కారా? ఇట్లా పెద్ద తండ్రి అసలు తండ్రి అట్లా తయారైతే ఇక కొడుకులు ఏం చేస్తారు? అదే పని చేస్తారు. తండ్రి ఇంట్లో ప్రతిరోజు తాగుతున్నాడు, కొడుకుతో తెప్పించుకొని ప్రతిరోజు తాగుతున్నాడు అంటే తండ్రి తాగంగా చూసి ఒకరోజు కొడుకు కూడా మా నాన్నే తాగుతున్నాడు కదా నాదేం లెక్క అని చెప్పి ఆడు కూడా ఒకరోజు తండ్రి 90 దేరా అంటే వాడు కోటర్ తెచ్చుకొని తండ్రికి ముందరే కూర్చొని తాగుతాడు. అసలు పరిస్థితులు వస్తాయి. అంటే నేనేమంటున్నా అంటే వీళ్ళు తిట్టుకున్నారు, వీళ్ళు మంచిగానే ఉన్నారు, కానీ మనం ఎందుకు బలి కావాలి అని నా ఉద్దేశం. మనం ఎందుకు బలి కావాలి అని నా ఉద్దేశం. వాళ్ళు ఏననబోని పరిపాలన చక్కగా చేస్తే సరిపోతుంది అంతే. మనకి ఇస్తాన్న హామీలు ఇస్తే సరిపోతుంది, మనం చేస్తాన్న పనులు చేస్తే సరిపోతుంది, మనకు రోడ్లు వేస్తే సరిపోతుంది, మనకన్నా స్ట్రీట్ లైట్లు పెడితే సరిపోతుంది, మనకు బ్రిడ్జిలు కన్స్ట్రక్షన్ చేస్తే సరిపోతుంది, మనకి విద్య కరెక్ట్ ఇస్తే సరిపోతుంది, వైద్యాన్ని కరెక్ట్ ఇస్తే సరిపోతుంది, నిరుద్యోగాన్ని ఓడగొడితే సరిపోతుంది, అన్నీ అయితే సరిపోతుంది. వీళ్ళ విమర్శలకు మనం ఏదో ఉరికిపోయి తలకాయ వల్ల కొట్టుకొని కొట్లాడుకొని చేతులు ఇరగొట్టుకొని కాళ్ళు ఇరగొట్టుకొని పోలీస్ స్టేషన్లో వాడి జైల్లోకి పోయి వచ్చి మన పిల్లం పోరగాళ్ళను మొత్తం ఆగాలు చేసుకొని పోరగాళ్ళు ఒకడ పిల్లం ఒకడ మొగడు ఒకడ గాయి సంసారం నాశనం చేసుకోవడం మనకి ఎందుకు ఆ బాధ? మనం ఎందుకు ఆ బాధలో చెప్పు? కార్యకర్తలారా మీరు ఒకసారి ఆలోచించండి, ఎందుకు మనకు ఆ బాధలు ఎందుకు చెప్పు? సంసారాలు మనం నాశనం చేసుకుంటాం, వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు. ఇంకా
వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు, మన సంసారాలు మనమే నాశనం చేసుకుంటాం తప్ప వాళ్ళు వచ్చి నాశనం చేయరు. వాడేదో పిలుపునిస్తాడు, ఈడు పోయి ఆడ ధర్నా చేస్తాడు, పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోయి జైల్లో ముక్తారు. ఇప్పుడు సంసారం ఎవరిది నాశనం అయింది? ఆయన నాశనం అయిందా, నీది నాశనం అయింది? ఇడా ఒకసారి మీరు ఆలోచించండి కార్యకర్తలారా, ప్రజలారా. ఏం జరుగుతుందో కూడా మీరు మొదలు పెట్టుకొని ఒకసారి నడుచుకుంటే ప్రయత్నం చేయండి. ఇక కేసీఆర్ గారు వచ్చిర్రట, జనగణమన ఆడిన తర్వాతనే పోయిర్రట. జనగణమన వరకే సభలో మాజీ సీఎం, సంతాప తీర్మానం కాగానే వెళ్ళిపోయిన సీఎం, మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి నివాళులు, జీరో కవర్ సమస్యలపై అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యుల ఏకరువు, కౌశిక్ రెడ్డి మైక్ కట్ చేసిన స్పీకర్. ఇక కౌశిక్ రెడ్డి డైరెక్ట్ అనేసిండు, బామ్మ పెట్టి పేలు చేసిరు వాడు డైరెక్ట్. మరి ఆయన చూసిండా? లైవ్లో కనబడ్డదా? అక్కడ వీడియో ఉన్నదా? లేదు. ఇక మనోళ్ళు మాట్లాడే మాటలు అట్లుంటాయి. తొలి రోజే ఇలా జరిగిందాట. ఇక ఇంకొకటి ఇక్కడ మన ఇస్తున్నాడు, కొండంత రాగం చేసిన కూసంత పాట. పాడటం అంటే ఇదేనేమో. అసెంబ్లీలో నీటి యుద్ధం జరుగుతుందని ప్రతికూలాన్ని కూసాయి, కానీ అలాంటిదేం జరగలేదు. కేసీఆర్ సభకు వస్తున్నారు, ఇక కాసుకోండి అనే హెచ్చరిక కూడా తుస్సుమంది. సార్ శాసనసభకు టెక్నికల్గా వచ్చి వెళ్ళారు. సభలో పట్టుమని 10 నిమిషాలు కూడా లేదు, నోరు తెరిచి ఒక మాట కూడా మాట్లాడింది లేదు. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టడమే తొలి రోజు అసెంబ్లీలో జరిగిన హైలైట్ సీన్. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన స్థానంలోని రాగానే జనగణమన గీతం రికార్డు వినిపించారు. ఆ వెంటనే మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మరణానికి సంతాపం తెలుపుతూ తీర్మానం పెడుతున్నానని ప్రకటించగానే కేసీఆర్ సభ నుంచి వెళ్ళిపోయారు. తీర్మానాలు పెట్టి నివాళులు అర్పించాక స్పీకర్ జీరో అవర్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యులంతా తమ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను సభలో ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పీకర్ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టాక సభ నుంచి వెళ్ళిపోయారు. శాసనసభ దాదాపు 2 గంటల పాటు నడిచింది. శాసన మండలి 40 నిమిషాలు మాత్రమే నడిచింది. ఆ వెంటనే ఉభయ సభ్యులు జనవరి 2వ తేదీకి వాయిదా పడ్డాయి. డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీ వరకు 3 రోజులు సెలవులు ప్రకటించారు. 2 నుంచి 7వ తేదీ వరకు మరో 6 రోజులు శాసనసభ మండలి సమావేశాలు నడపాలని శాసనసభ బిజినెస్ మెన్ అడ్వైజరీ కమిటీ లో ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. బీఏసీ ఇట్లున్నా అన్నట్టు శాసనసభ ఒకరోజు గిట్ల నడిచింది. ఇక వాళ్ళు నమస్కారాలు, వీళ్ళు ఈ నమస్కారాలు. అందులో కొంచెం మాట సంస్కారానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. కూనంనేని వాళ్ళు ఎమ్మెల్యే గారు, ఆయన పేరు, మనం మాట్లాడే విధానం కరెక్ట్గా ఉంటే ఇదులో కూడా బరాబరే మాట్లాడతారు అని చెప్పి ఒక మాట మాట్లాడుకొచ్చిండు. దానికి గౌరవనీయులు ఐటీ పరిశ్రమ శాఖ మంత్రులు దానికి కౌంటర్ కూడా ఇచ్చారు. దయ్యాలు వేధించినట్టు ఉన్నాయని చెప్పి కూడా దానికి కౌంటర్ ఇచ్చారు. అయితే విషయం ఏంటి అంటే, మరి మీ అనుచరులు కూడా ఇష్టానుసారంగా ప్రతిపక్ష నేత అయిన పుట్ట మధుకర్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి మీరు కూడా దాన్ని అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు? చెప్పుతో కొడతా అంటున్నారు, మెంటల్ మధు అంటున్నారు, బాంబడిది అంటున్నారు, ఇష్టాను సానులో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి నోటికి ఎత్తే కదా మాట్లాడుతూ ఉన్నారు. మరి అలాంటప్పుడు మీ భాష సంస్కారం ఏడ ఉంది మంత్రి గారు? చెప్పండి గౌరవనీయులు. మీరు ఒకసారి ఆలోచించండి. మీ తొత్తులు ఓ స్క్రీన్ పెట్టి, ఆడ మైక్ పెట్టి, ఓ పోడియం పెట్టి, దాని ముందు మైక్ పెట్టి ఇష్టానుసారంగా చెప్పులు చూపెట్టుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. మరి అది ఆ మాట్లాడడం అనేది పద్ధతేనా? అలా మాట్లాడడం అనేది కరెక్టేనా? అలా మాట్లాడడం సంస్కారమేనా? అలా మాట్లాడడం పద్ధతేనా? ఒక మాజీ ఎమ్మెల్యే గారిని, మాజీ జెడ్పీ చైర్మన్ గారిని పట్టుకొని మాట్లాడడం కరెక్టేనా? ఆయన కూడా ఒక గౌరవమైన వృత్తిలో ఉన్నాడు కదా. మరి ఆయనను ఎవరన్నా దుర్భాషలు ఆడితే ఆయనకి ఎలా అనిపిస్తుంది? ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నారు కదా. మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నప్పుడు ఇంకో క్యాండిడేట్ స్క్రీన్ పెట్టి ఆయన మాట్లాడిన విధంగానే మాట్లాడితే మరి ఏ విధంగా ఉంటుంది? ఆయన పర్సనల్గా ఎలా తీసుకుంటాడు? క్వశ్చన్ చేసే విధానాన్ని మొత్తం భూత పురాణంతో మొదలు పెడితే ఏ విధంగా ఉంటుంది? దయ్యాలు వేధించినట్టు కాదు సారు. ఒకసారి మీ తొత్తులకు చెప్పండి, మాట్లాడే విధానం మార్చుకోర్రా భయ్ మీరు అని చెప్పి మీరు కూడా చెప్పండి. చెప్తే వాళ్ళు కూడా మారుతారు కదా.